గత ఏడాది ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్ లో తెరకెక్కిన దేవర చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై బ్లాక్ బాస్టర్ విజయాన్ని సాధించింది. మొదట్లో డివైడ్ టాక్ వచ్చినప్పటికీ రోజులు గడిచే కొద్దీ టాక్ మారుతూ రావడం, ఫ్యామిలీ ఆడియన్స్ కి ఎక్కువగా కనెక్ట్ అవడంతో ఎన్టీఆర్ కెరీర్ లో ఎప్పుడూ చూడని లాంగ్ రన్ చూసింది ఈ సినిమా. సుమారుగా 400 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టి ఎన్టీఆర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచిన ఈ చిత్రానికి ఓటీటీలో కూడా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. అయితే ఈ సినిమాకి క్లైమాక్స్ లో పార్ట్ 2 ఉంటుందని ఓ క్లిప్ హ్యాంగర్ వదిలిన సంగతి అందరికీ తెలుసు. కన్న కొడుకు దేవరాని ఎందుకు చంపాడు అనేది ఆ పార్ట్ 2లో చూపించబోతున్నట్టు క్లిప్ హ్యాంగర్ లో డైరెక్టర్ కొరటాల శివ చూపించాడు. ఇది బాహుబలి క్లిప్. ఆ హ్యాంగర్ కి సూప్ గా ఉందంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ అప్పట్లో ఒక రేంజ్ లో వచ్చాయి. ఏదో చూపించాలి కాబట్టి పార్ట్ 2 ఉన్నట్టు చూపించారు, కానీ అసలు దేవర 2 ఎప్పటికీ రాదని, అంత కంటెంట్ విషయంలో ఆ సినిమా లేదంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ అనుకునేవారు. కానీ పార్ట్ 2 ఉందని ఎన్టీఆర్ రీసెంట్ గా జరిగిన ఓ ఈవెంట్ లో అధికారికంగా తెలిపాడు. ప్రస్తుతానికి ప్రశాంత్ నీల్ తో ఒక సినిమా చేస్తున్నానని, ఈ సినిమా పూర్తవగానే దేవర 2 ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఈ నెల 20వ తారీఖున జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు అనే విషయం మనందరికీ తెలిసింది. ఆ రోజున స్పెషల్ వీడియో విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. త్వరలోనే దీనిపై సంబంధించిన అధికారిక ప్రకటన కూడా చేయబోతున్నట్టు తెలుస్తోంది మేకర్స్. అయితే ఎన్టీఆర్ అభిమానులు ఈ ప్రాజెక్టుపై తీవ్రమైన అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇది వర్కౌట్ అయ్యే సినిమా కాదని, మొదటి భాగం కేవలం ఎన్టీఆర్ వల్ల, అనిరుద్ధ్ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్ల మాత్రమే ఆడిందని చెప్పుకొస్తున్నారు.